హాయ్ ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం మెయిన్స్ ఎగ్జామ్ 2026 ఇయర్లో రాసేటువంటి స్టూడెంట్స్కి మోడర్న్ ఫిజిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మోడర్న్ ఫిజిక్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే మనం ఈజీగా 7 to 8 బిట్స్ మనం చేయొచ్చు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఫిజిక్స్లో 5 పార్ట్స్లో మనం ఫస్ట్ వీడియోలో అనుకున్నాం. టోటల్గా మనకి ఫిజిక్స్లో 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద మెకానిక్స్, సెకండ్ పార్ట్ హీట్, సెకండ్ ఇయర్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ మనకి మోడర్న్ ఫిజిక్స్, సెకండ్ కరెంట్ పార్ట్, థర్డ్ ఆప్టికల్ పార్ట్. ఈ 5 పార్ట్స్లో మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాం? మోడర్న్ ఫిజిక్స్కి ఇచ్చాం. సెకండ్ కరెంట్ పార్ట్, థర్డ్ ఆప్టికల్ పార్ట్. ఓకేనా, ముందు మనం హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్కి వస్తున్నాం. సో ముందు మనకి హై వెయిటేజ్, హై ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్ అండ్ పార్ట్ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్ని కనుక స్ట్రాంగ్గా కనుక ప్రిపేర్ అయితే స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండండి. మోడర్న్ ఫిజిక్స్ కనుక జాగ్రత్తగా మనం కనుక హోల్డ్ చేసుకోగలిగితే, ఈ టాపిక్ని కనుక మనం కనుక కమాండింగ్లోకి తెచ్చుకోగలిగితే ఈజీగా మనం మెయిన్స్ ఎగ్జామ్లో 7 to 8 బిట్స్ మనం ఈజీగా పెట్టచ్చు. ఓకేనా? కాబట్టి మనకి ఈ పార్ట్ నుంచి మనకి 7 to 8 బిట్స్ అంటే టోటల్ 25 బిట్స్లో అవుట్ ఆఫ్ 25 బిట్స్లో మనకి ఈజీగా 7 to 8 బిట్స్ కవర్ అవుతాయి, జస్ట్ ఓన్లీ ఈ పార్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ మోడర్న్ ఫిజిక్స్కి ఇవ్వండి, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ మెకానిక్స్కి ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ కరెంట్ పార్ట్కి ఇవ్వండి, ఫోర్త్ ప్రయారిటీ హీట్ పార్ట్కి ఇవ్వండి, ఫిఫ్త్ ప్రయారిటీ అనేటువంటిది ఆప్టికల్ పార్ట్కి ఇవ్వండి. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం ఈ మోడర్న్ ఫిజిక్స్ని చేయడానికి మనకి ఉన్నటువంటి చాప్టర్స్ ఎన్ని అనుకున్నాం మనం? టోటల్గా ఈ పార్ట్లో మనకి టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే మనకి 7 చాప్టర్స్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే 8 చాప్టర్స్ ఉన్నాయి. 1 చాప్టర్ అనేటువంటిది డిలీటెడ్ ప్రస్తుతానికి మనకి, అది కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేటువంటి చాప్టర్ డిలీటెడ్. బట్ ఆ చాప్టర్ అనేటువంటిది మనకి ఎంసెట్ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకి మోడర్న్ ఫిజిక్స్లో మనకి ఇప్పుడున్నటువంటి చాప్టర్స్ టోటల్గా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 7 చాప్టర్స్ ఉన్నాయి. సో 7 చాప్టర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం. మనకి టోటల్గా ఈ 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 7 చాప్టర్స్ మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది? చాప్టర్ వైజ్గా ఒకసారి వెయిటేజ్ని మనం ఒకసారి చూద్దాం. సెమీ కండక్టర్ డివైజెస్ అనేటువంటిది హై వెయిటేజ్ కలిగి ఉన్నటువంటి చాప్టర్. ఈ పార్ట్లో మనకి ఈజీగా మనకి 1 or 2 బిట్స్ కవర్ అవుతాయి. ఏసీ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 1 బిట్ కవర్ అవుతుంది. అలాగనే డిఎన్ఆర్ఎం, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి 1 బిట్ కవర్ అవుతుంది. అలాగనే ఈఎంఐ నుంచి 1 బిట్ కవర్ అవుతుంది. ఈఎం వేవ్స్ నుంచి 1 బిట్ కవర్ అవుతుంది. ఆటమ్స్ నుంచి 1 బిట్ కవర్ అవుతుంది. న్యూక్లియర్ నుంచి 1 బిట్ కవర్ అవుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా ఈ 7 చాప్టర్స్ నుంచి మనకి 7 to 8 బిట్స్ అనేటువంటి కవర్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ మోడర్న్ ఫిజిక్స్కి ఇవ్వండి. మోడర్న్ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఈ 7 చాప్టర్స్ నేర్చుకోండి. మీకు నేను
తర్వాత వీడియోలో చాప్టర్ వైజ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి వీడియోస్ నేను చేయబోతున్నాను. ఫస్ట్ మీకు నేను ఇయర్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి వీడియో చేశాను. తర్వాత పార్ట్స్ వైజ్గా చేస్తున్నాను. తర్వాత చాప్టర్ వైజ్గా చేస్తాను. ఆ తర్వాత మీకు చాప్టర్ ఉండేటువంటి కాన్సెప్ట్ వైజ్గా మీకు వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. దాని కనుక మీరు కరెక్ట్గా కనుక ఈ విధంగా కనుక మీరు ఫాలోఅప్ చేసుకుంటూ వస్తుంటే విజయం మీదే. ఈజీగా మీకు ఫిజిక్స్లో 99% అనేది ఈజీగా మీరు స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.